మిత్రులకి నమస్కారం. నా పేరు అబ్దుల్ బాషా. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం బి కొత్తపల్లి గ్రామం. మేము పూర్వీకం నుండి మా తాతల కాలం నుండి బి కొత్తపల్లిలోనే నివసిస్తున్నాము. మా తాతకు పఠాన్ ఖాసిమ్కి 5 ఎకరాల 5 సెంట్లు భూమి కేటాయించింది గవర్నమెంట్ అప్పట్లో 1977లో. దాని తర్వాత మళ్ళీ మా తాత చనిపోయిన తర్వాత మా అవ్వగారు కేటాయించారు. అదేవిధంగా మా మామూలు ఇద్దరు, మా తాతకు సంతానం 5 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు. రికార్డెడ్గా అయితే 5 ఎకరాల 5 సెంట్లు భూమి డీ పట్టా, అదేవిధంగా ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి. అయినా కూడా మాది 5 ఎకరాల 5 సెంట్లు మా భూమి మాకు ఇవ్వండి అని అడుగుతుంటే ఇవ్వడం లేదు. మా పొజిషన్లో లక్ష్మీరెడ్డి అనే వాళ్ళు ఉన్నారు. 5 ఎకరాల 5 సెంట్లలో 4 ఎకరాల్లో ఇప్పటికి 3 ఎకరాల 98 సెంట్లు మేము అనుభవంలో ఉన్నాము. మా 5 ఎకరాల 5 సెంట్లు మా భూమి మాకు ఇవ్వండి అంటే పొజిషన్ తప్పులో ఉన్నారని చెప్పారు. 2019లో మా గట్టు చెడిపోవడం వల్ల మేము సర్వే చేయించిన తర్వాత అప్పుడు తెలిసింది మీ భూమి ఇక్కడ కాదు ఇక్కడ అని. అప్పుడు మొత్తం రికార్డెడ్గా అన్నీ చూసుకున్నాము. తీపిచ్చిన తర్వాత సమాచార హక్కు చట్టం కింద కూడా కోరాము. 10 సార్లు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, సార్ మా సమస్య ఎట్లుంది సార్, మా భూమిలో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భూమిలో మేము ఉన్నాం సార్, మాది 5 ఎకరాల 5 సెంట్లు మాకు ఏదైతే పట్టా ఇచ్చిందో మా భూమిని మాకు ఇప్పించమని ఎంఆర్ఓ సార్కి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము. అదేవిధంగా కలెక్టర్ సార్ కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము. ఇక్కడ సమస్య మాకు పరిష్కారం చేయలేదు. వచ్చేది చూసేది ఊరినే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఆర్ఐ కానీ సర్వేయర్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చారు, చూస్తారు, ఊరినే పోతారు. మాకైతే న్యాయం చేయలేదు. అందుకోసమే సీఎం సార్ వరకు కూడా నేను పోయాను. అక్కడ నుండి కూడా ఎన్ఆర్స్మెంట్ ఇచ్చారు. అయినా మాకు ఎటువంటి పరంగా న్యాయం జరగలేదు. అందుకే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. సీఎం సార్ నుండి వచ్చినా కూడా మాకు స్పందన లేదు, ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి. దయచేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మాకు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటానో దయచేసి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నా.